హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. యాడ్ లాంగ్ బీన్స్, దీన్ని లాంగ్ ఫ్రెంచ్ బీన్స్ అని కూడా అంటారు అండ్ గోరు చిక్కుడుకాయ అని కూడా అంటారు. ఈ వెజిటేబుల్ లో ఫైబర్, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్ గా తింటే చాలా మంచిది. ఫోలేట్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా చాలా మంచిది. సో ఈ కర్రీని సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ హెల్దీ వెజిటేబుల్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేగాక 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్, అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగుతున్నప్పుడే ఒక మీడియం సైజ్డ్ పొటాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. పొటాటోస్ కూడా వేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ గోరు చిక్కుడుకాయని ముందుగానే తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు పొటాటో సగం ఉడికాక ఆ గోరు చిక్కుడుకాయని ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేలాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ అయితే అస్సలు వేయడం లేదు, వాటర్ వేసే అవసరం కూడా లేదనమాట. సో మనం మూత పెట్టేసుకుంటాం కాబట్టి అది ఆవిరికే మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మొత్తం మసాలాస్ కర్రీకి కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆవిరి మీదనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ ముందైతే ఒకసారి మూత తీసేసి కలిపేసుకొని 1 స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ మీకు అలవాటు ఉంటే ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ గోరు చిక్కుడుకాయ అదే లాంగ్ ఫ్రెంచ్ బీన్స్ కర్రీ అయితే రెడీ అవుతుంది. దీన్ని రైస్లోకి అలాగే చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.